నిజామాబాద్ జిల్లాలోని ఆరుమూరు మున్సిపల్ చైర్పర్సన్ లేక అనాథగానే మిగిలింది. ఇప్పటి వరకు చైర్పర్సన్ గా ఉన్న పండిత్ వినీతా పవన్ పై జనవరి 4న అవిశ్వాసం నెగ్గడంతో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ పై ఈ నెల 4న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న ఎమ్మెల్యేతో సహా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు స్వాతంత్ర కౌన్సిలర్లతో సభ్యుల సంఖ్య 37కు చేరుకుంటుంది. దీనిలో 24 మంది చైర్పర్సన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆమెకు ఊహించని షాక్ తగిలి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై ఓటు వేయకపోవడం ఆర్మూర్లో చర్చకు దారితీసింది. ఇక ఎమ్మెల్యే ఓటుతో మున్సిపల్ కౌన్సిలర్ సభ్యుల బలం 37కు చేరుకుంటుందని, అవిశ్వాసంలో ఎమ్మెల్యే ఓటు వేయలేదని 36 మంది కౌన్సిలర్ల సంఖ్య బలం ప్రకారం 24 మంది కౌన్సిలర్లతో అవిశ్వాస పరీక్షను నెగ్గినట్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో అవిశ్వాసం వీగిపోయిందని పండిత్ వినీతా పవన్ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. రైటిక నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ లేక అనాథగా మిగిలిపోయింది. ఇప్పటి వరకు చైర్పర్సన్ గా ఉన్న పండిత్ వినీతా పవన్ పై జనవరి 4న అవిశ్వాసం నెగ్గడంతో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ పై ఈ నెల 4న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్న ఎమ్మెల్యేతో సహా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు స్వాతంత్ర కౌన్సిలర్లతో సభ్యుల సంఖ్య 37కు చేరుకుంటుంది. దీనిలో 24 మంది చైర్పర్సన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆమెకు ఊహించని షాక్ తగిలి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై ఓటు వేయకపోవడం ఆర్మూర్లో చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ కు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నెల 4న మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి పండిత్ వినీతా పవన్ పైన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 36 వార్డులు ఉంటాయి. అయితే 36 మంది కౌన్సిలర్లకు 1/2 చొప్పున తీసుకున్నట్టయితే 24 మంది ఆ సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొనడం జరిగింది. దీంతో పాటు ఆర్మూర్ అప్పుడే నూతనంగా ఎన్నికైనటువంటి ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఆ సమావేశానికి వెళ్లడం జరిగింది. కానీ అప్పటికి రాకేష్ రెడ్డి ఇంకా ప్రమాణ స్వీకారం చేయని పరిస్థితి. అయితే అక్కడికి వెళ్ళి ఆ సమావేశంలో కూర్చున్నారు, కానీ రాకేష్ రెడ్డి ఎవరికి మద్దతు ఇచ్చినటువంటి అంశం అయితే అక్కడ లేదు అని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆ రోజు ఆ సమావేశంలో జరిగినటువంటి కౌన్సిలర్లు చెప్పడం జరిగింది. రాకేష్ రెడ్డి అవిశ్వాస తీర్మానానికి కానీ విశ్వాస తీర్మానానికి కానీ చేయి లేపడం అంటే అతను మద్దతు ఇవ్వలేదని స్తబ్దుగా కూర్చొని ఆ సమావేశంలో జరుగుతున్నది పరిశీలించారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ వాదన. మరోవైపు ఈ 25 మంది 37 సంఖ్య చూడవచ్చు. 36 మందికి 37 మంది ఎలా మీరు దాంట్లో పొందుపరుస్తారని చెప్పేసి ఆర్టీ వినోద్ కుమార్ కు ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ ప్రశ్నించడం జరిగింది. ఆయన నిన్న సమావేశం కౌన్సిలర్ కూడా సమావేశం అయ్యారు. అయితే దీనిపైన ఆర్డీఓ ఈ అంశాన్ని కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు. కలెక్టర్ గారు ఏదన్నా ఉంటే మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలెక్టర్ ను అడగాలని చెప్పేసి ఆర్డీఓ ఇటు సూచించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు ఆర్మూర్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కలెక్టర్ ను కూడా
సంప్రదించడం జరిగింది. అయితే కలెక్టర్ ఇవాళ 11 గంటలకు వాళ్ళకు అవకాశం ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే 36 మందిని పరిగణలోకి తీసుకుంటే మాత్రం 24 మంది, 37 సంఖ్య ఎలా వచ్చింది అనేది మాత్రం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ప్రశ్నిస్తున్నారు సునీత. మరోవైపు ఈ మున్సిపల్ కమిషనర్ కూడా బదిలీ అవుతున్నట్టు జరుగుతున్నటువంటి ప్రచారం కూడా అక్కడ ఒక చర్చకైతే దారితీస్తోంది సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.